హాయ్ అండి. మనం బయట ఫెరారో రోచర్స్ చాక్లెట్స్ తినే ఉంటాం కదా! చాలా కాస్ట్ ఎక్కువుంటాయి. ఆ టేస్ట్‌తో ఇంట్లో ఉన్న పదార్థాలతో చేస్తే భలేగా ఉంటుంది కదా! దాన్నే నేను కొత్తగా ట్రై చేశాను. దానికోసం ఫస్ట్ ఇట్లాగా మిల్క్ బ్రెడ్ తీసుకొని పక్కన సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. 4 పక్కల సైడ్ కట్ చేసేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ అన్నీ. ఇప్పుడు బ్రెడ్‌ని ఇట్లాగా పెట్టుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలాగే ఒక్కసారి ఇట్లాగా ప్రెస్ చేసుకున్నామనుకోండి, అది కొంచెం మనకి ఒక థిన్ పేపర్ లాగా అవుతుంది. చూసారు కదా! అన్నీ బ్రెడ్స్ అన్నీ ఇదే విధంగా ఒక్కసారి ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దీని లోపల చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర న్యూట్రిల్లా ఉంటే అది వేసుకోండి. లేదనుకుంటే చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని దీన్ని ఒక స్పూన్‌తో స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం. బ్రెడ్ అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసేసుకొని ఈ బ్రెడ్‌ని మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మనం దానికొక షేప్ ఇచ్చుకుంటే మనకి చాక్లెట్ లాగా చూడటానికి బాగుంటుందన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. అన్నీ ఇట్లాగే రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కోట్ చేయటం కోసం నేను డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. దాంతోపాటు హేజల్ నట్స్ కూడా యూస్ చేస్తున్నానండి. ఫెరారో రోచర్ అంటే మా పిల్లలు ఫెరారో రోచర్ తినేది కేవలం ఆ లోపల ఉండే హేజల్ నట్ కోసం. మా పిల్లలకి అంత ఇష్టం అన్నమాట. చూశారు కదా! ఇవే హేజల్ నట్స్. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకునేదాన్నండి ఇదివరకు. మనకి దొరకవు అని ఒక చిన్న ఒపీనియన్ ఉండేది నాకు. ఈ మధ్య సూపర్ మార్కెట్‌కి వెళ్తే హేజల్ నట్స్ దొరికినాయి నాకు. చా మీ డ్రై ఫ్రూట్స్ లాగే ఉంది కాస్ట్, మరీ అంత హెవీగా ఏం లేదు. నేను అవి తెచ్చేసుకొని చక్కగా ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకున్నాను. చాప్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ ఫిల్లింగ్ కోసం మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. మీరుంటే మిల్క్ చాక్లెట్ తీసుకొని చాప్ చేసేసుకోండి, సన్నగా తరుక్కోండి. లేదు అనుకుంటే మన దగ్గర బయట డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా ప్యాకెట్స్, అవి తీసుకొచ్చేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు దానిపైన ఈ గిన్నె పెట్టాలి. చాక్లెట్ ఎప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. ఇట్లాగా డబుల్ బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అట్లా పెట్టిన తర్వాత దానంతట అదే కరగటం అనేది మొదలవుతుంది. చాక్లెట్ మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మెల్ట్ అయ్యేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ హీట్కి చూసారా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే కనుక మెల్ట్ అయ్యిద్దండి. ఈ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులో హేజల్ నట్ కలపాలి. ఇప్పుడు హేజల్ నట్ లేదు, నేను ఇది చేయలేనేమో అనుకోకుండా మనం ఈ ప్లేస్లో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ బాదం కానీ కాజు పిస్తా ఏమున్నా వేసుకోవచ్చు. ఫెరారో రోచర్లో మా పిల్లలు హేజల్ నట్ ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ హేజల్ నట్ అనేది వేశాను. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ సన్నగా చాప్ చేసి వేసుకోండి. చూసారు కదా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా చక్కగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ని ఒక్కసారి ఈ విధంగా డిప్ చేసేసి నట్స్ చాక్లెట్ అంతా కలిసి డిప్ అయ్యేలాగా ఒక్కసారి మంచిగా ఈక్వల్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని తీసుకొని దీన్ని డైరెక్ట్గా ప్లేట్ మీద కాకుండా ఇట్లాగా ఒక బటర్ పేపర్ మీద పెట్టుకుంటే తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తుందండి. బయట అంతంత కాస్ట్ పెట్టి పిల్లలకి ఆ చాక్లెట్స్ ఇప్పించే బదులు ఇంట్లో హెల్దీ వర్షన్లో ఇట్లాగా నట్స్ చాక్లెట్తో మనమే చేసి పెడితే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. నేను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి. చక్కగా సెట్ అయిపోయింది. తీయగానే చూసారా బటర్ పేపర్ మీద నుంచి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది మనం పిల్లలకి పెట్టే ముందు డీప్లో ఒక 5 నిమిషాలు పెట్టుకున్నామనుకోండి, ఆ క్రంచీనెస్ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లేదా నార్మల్గా ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.